హలో హాయ్ శుభోదయం అండి అందరికీ. నేనైతే మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. అక్కడ గేదెలు కట్టేసే దొడ్డి దగ్గర కరివేపాకను ఇంకా అసలు నేను వెళ్ళింది దొండ కోసం. పెన్సిల్ దొండ, నాటు దొండ 2 రకాలు ఉన్నాయి. అయితే మనం ఈ రోజు ఆయిల్ ప్రిపేర్ చేయాలి కదా, దానిలో కరివేపాకు కూడా కావాలి కదా, ఎప్పుడు ఇక్కడే తీసుకెళ్తా. ఇంకా లాస్ట్ టైం నేను వచ్చేటప్పుడు మొత్తం చక్కగా ఇట్లా ఇరిసేసరికి ఇప్పుడు చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో. ఎప్పటికప్పుడు అట్లా ఇరిసేస్తూ ఉంటే మంచిగా వస్తుంది కరివేపాకు. చాలా మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంది. మన ఆయిల్లో ఇది కూడా ఉపయోగించాలి కాబట్టి ఫస్ట్ వెళ్ళగానే కరివేపాకే మనకి అట్రాక్టివ్గా కనిపించింది. కరివేపాకు అయితే తెంపేసుకున్న తర్వాత ఇప్పుడు దొండతీగ కోసం వెళ్దామని కొడవలు తీసుకుని వెళ్ళానమాట. ఇది వచ్చేసి నాటు దొండ. ఇంకా తిందాము, పచ్చి దొండకాయలు కూడా తింటాను నేను అప్పుడప్పుడు అని చూస్తే కాయ పండిపోయింది అనమాట. సర్లేని అది వదిలేసా. ఇప్పుడు మొక్క అయితే కట్ చేస్తున్నా. మీరు నా ఫస్ట్ నుంచి వీడియోలు చూసే వాళ్ళకి అర్థమైద్ది మా ఇంటి దగ్గర దొండకాయలు అసలు ఎంత బాగా కాసాయో. ఇదే అనమాట, దీనిదే మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గరే తీసుకెళ్ళి అప్పుడు వేసా. కానీ అదైతే మేము మట్టి తోలేటప్పుడు మొత్తం బూడిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు దొండతీగ కోసం వచ్చిన మళ్ళీ తీసుకెళ్ళి వేయాలి. ఎన్ని కాయలు కాస్తాయి అసలు మీరు ముందు వీడియోస్లో చూడవచ్చు. చాలా టేస్ట్ ఉంటాయి. అట్లా మనం చెట్టు మీద తెంపుకొని అప్పటికప్పుడు వండుకుంటే అసలు ఆ టేస్ట్కి అలవాటు పడిపోయి బయట కూరగాయలు కొనటం కూడా మానేసాను అనమాట నేను. అందుకే మళ్ళీ ఇప్పుడు తొరకరిచ్చింది కాబట్టి మొత్తం పెట్టేస్తున్నా. నిమ్మ చెట్టు కూడా ఉంది అక్కడ. ఇంకా ఫస్ట్ నిమ్మకాయలు కూడా ఒక 3-4 కాయలు ఉన్నాయి. ఇంకా 3 కాయలు అయితే కోసేసుకున్నాను నేను. ఇది పెన్సిల్ దొండ. నేను ఇందాక తీసిందేమో నాటు దొండ. ఇవేమో సన్నగా ఉంటాయి, మన కొట్టు మీద అమ్ముతారు కదా మార్కెట్లో, ఆ దొండ. ఇది అది 2 కూడా తీసుకున్న దొండపాదులు. ఇక 2 తీసుకొచ్చి మన పెరట్లో అయితే వేసేయాలి. అసలు మా ఇంటి దగ్గర అయితే మా నాన్న వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చా, కానీ ఇక్కడికన్నా మా ఇంటి దగ్గర చాలా పెద్ద పందిరి వేసిండు బావ. ఎన్ని కాయలు కాసినాయో, బకెట్ కాసినాయి. కానీ అకస్మాత్తుగా అది మరణించింది అనమాట. ఇక కుప్పింటాకు కోసం కూడా వచ్చాం. వేపాకు అయితే రెడీ చేసేసాం కదా. మాతో పాటు మా వదిన యామిని కూడా వచ్చారు. మొత్తం కోసి యామిని చూడండి, అమ్మో అసలు ఆగనే ఆగట్లా. కుప్పింటాకు కూడా కోసేసుకొని సోప్స్కి. ఇక తర్వాత మా వదిన అంది చెట్లు తీసుకెళ్ళి 4 వేయమంది అనమాట. ఎందుకంటే ఎన్నిసార్లు వేసినా కానీ బతకట్లే అసలు కరివేపాకు చెట్లు మా ఇంటి దగ్గర. సర్లే అని చెప్పి ఈసారి నీళ్లు పెట్టి ఉన్నాయి. మనకి కొబ్బరి చెట్టు దగ్గరే ఉంటుంది పెద్ద కరివేపాకు చెట్టు. దొడ్డు నిండా కరివేపాకు చెట్లే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక తడిగా ఉంటగా ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి. మా సైడ్ వాతావరణం కూడా చల్లగానే ఉంటుందని చెప్పి ఒక 2-3 చెట్లు అయితే తీసా పెద్ద చిన్న ఎన్నిసార్లు వేసినా బతకట్లా. చూడండి వేర్లతో ఎట్లా వచ్చినాయో. ఇది తీసుకెళ్ళి ఇక మన పెరట్లో వేసి బ్రతికించాలి. సర్లే ఫ్రెండ్స్, మరి ఇంకా చాలా వర్క్ ఉంది. అందరూ బాగున్నారు కదా, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వీడియో నచ్చితే అంజలి పల్లెటూరు బ్లాగ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బై బై అందరికీ.